హలో వెల్కమ్ టు మ్యాథ్స్ గురు ఛానల్. హౌ యూ ఆల్? ఐ హోప్ యూర్ ఆల్ ఫైన్. ఈ వీడియోలో మీకు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ గురించి చెప్పాలని వీడియో చేస్తున్నాను. జస్ట్ మా హోమ్ టౌన్లో రీసెంట్గా ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కండక్ట్ చేశారు. సో నేనైతే పార్టిసిపేట్ చేశాను ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో. సో ఎమ్మెల్సీ ఎలక్షన్స్కి నార్మల్ ఎలక్షన్స్కి ఏంటి డిఫరెన్స్ అంటే, నార్మల్ ఎలక్షన్స్ అంటే లిటరేట్ ఇల్లిటరేట్ బోత్ పీపుల్ విల్ పార్టిసిపేట్ ఇన్ పోలింగ్ అనమాట. అంటే చదువుకున్న వాళ్ళు చదువుకోని వాళ్ళు అందరూ వేసే ఓటు నార్మల్ ఓటింగ్. బట్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అయితే మాత్రము ఓన్లీ గ్రాడ్యుయేట్స్, డిగ్రీ కంప్లీట్ అయిన వాళ్ళు మాత్రమే ఓటు వేయడానికి అర్హులు అనమాట. అది స్పెషల్ ఆఫ్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అనమాట. సో నేను ఇది సెకండ్ టైం వేయడం అనమాట. ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో ఓటింగ్ పార్టిసిపేట్ చేయడం ఇది సెకండ్ టైం నాదైతే. సో మా హోమ్ టౌన్లో మండల్లో మండల్ హై స్కూల్లో కండక్ట్ చేశారు. ఇదంతా ప్రాంగణం అనమాట. సో ఒక్కసారి ఫోటో తీశాను. సో నెక్స్ట్ వచ్చేసి వీడియో కూడా తీశాను. సో చాలా పెద్దగా ఉంటుంది స్కూలు. సో అప్పట్లో ఇదే మాకు పెద్ద స్కూల్ అనమాట. మా పక్కన విలేజెస్కి ఈ మండల్ టౌన్లో అనే స్కూల్ హై స్కూల్ పెద్ద స్కూల్ అనమాట. ఎవరైనా 10th చదవాలంటే కంపల్సరీ స్కూల్కి రావాల్సిందే అనమాట, పక్క విలేజెస్కు స్టూడెంట్స్. సో అప్పుడు మాకు పక్క విలేజెస్లో జస్ట్ 7th వరకు 5th వరకు అలా ఉండేది. సో మిగతా క్లాసెస్ చదవాలనుకున్న స్టూడెంట్స్ కంపల్సరీ స్కూల్కి వచ్చేదన్నమాట. అది మాకు స్పెషల్ అనమాట. బట్ ఇప్పుడు అలా లేదులే సిచ్యువేషన్. అన్ని విలేజెస్లో కూడా 10th వరకు పెట్టేశారనమాట. అప్పుడు అలా ఉండేది. సో ఇది మాకు పెద్ద స్కూల్ కాబట్టి కొంచెం స్పెషల్ అనమాట. సో ఇది గుర్తుండాలని జస్ట్ వీడియో తీశాను. నెక్స్ట్ వచ్చేసి ఎంఎస్ఏ ఎలక్షన్స్కి వెళ్ళేటప్పుడు హోమ్ టౌన్కి జస్ట్ ఎప్పుడు మోస్ట్లీ బస్సు యూస్ చేస్తాము వెళ్ళడానికి, కానీ చాలా రోజుల తర్వాత ట్రైన్ యూస్ చేసాము సో హోమ్ టౌన్ వెళ్ళడానికి. సో ట్రైన్ స్టేషన్లో అబ్జర్వ్ చేశాను, మంచి మంచి పెయింటింగ్స్ వేశారనమాట. సో నాకైతే బాగా నచ్చింది, అందుకే పిక్ తీశాను. మీకు కూడా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. సో నెక్స్ట్ వచ్చేసి ఇంకా చూపిస్తాను, పెయింటింగ్స్ కూడా ఉన్నాయి. సో ఇది చూడండి, ఇది కాకతీయ కళాతోరణము విత్ ఎలిఫెంట్స్ ఉంది. చాలా బాగా పెయింటింగ్ చేశారు. సో స్టేషన్లో అనమాట ఇదంతా. సో నేను ఎమ్మెల్సీ ఎలక్షన్స్కి వెళ్ళాను కదా, సో క్యూలో నిల్చున్నాను అనమాట ఓటింగ్ చేయడానికి. సో ఈ మళ్ళీ కరోనా కొంచెం అలర్ట్ అవుతుంది కదా, మళ్ళీ కరోనా అని అంటున్నారు అనేసి. సో ఎలాగో చాలామంది ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేయడానికి వస్తారు కాబట్టి సో నేనైతే మాస్క్ పెట్టుకున్నాను ముందు జాగ్రత్తగానే. సో చూడండి ఎంత క్యూ ఉందో. సో ఇది చాలా క్యూ ఉంది. నేనైతే ఓటేసి వచ్చి రెస్ట్ తీసుకుంటున్నాను హ్యాపీగా కూర్చొని. మా హస్బెండ్ కోసం వెయిట్ చేస్తున్నాను. వాళ్ళకైతే చాలా క్యూ ఉంది. నేనైతే ఫాస్ట్గానే వేసి వచ్చేసాను. లేడీస్కి జెంట్స్కి సపరేట్ క్యూ ఉంటుంది కదా, సో వాళ్ళకైతే చాలా క్యూ ఉంది. నేనైతే వెయిట్ చేస్తున్నాను ఓటు వేసి వచ్చేసి. కానీ చూడండి ఇంకా పెయింటింగ్స్ మీకు చూపిస్తున్నాను. ఇదైతే బాగుంది కదా, టెంపుల్ పెయింటింగ్ వేశారు. సో ఇది కూడా ఇక్కడ కాకతీయ కలర్ తోరణం కూడా వేశారు. చాలా బాగుంది. జంక్షన్ కాజ్పేట్ జంక్షన్ అనమాట. సో ఇదండి ఈ వీడియో గురించి. సో ఇంకా ముందు ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేయాలనుకునే వాళ్ళు ముందుగా తెలుసుకోండి, ఇది గ్రాడ్యుయేట్స్ మాత్రమే ఓటు వేసే ఎలక్షన్స్ అనమాట, ఎమ్మెల్సీ ఎలక్షన్స్. ఓకే.